అది నవంబర్ 25, 2024. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాకు దూరమైన పరిస్థితి. అదే టైంలో నేనుంటా అంటూ బుమ్రా సారథ్యంలో టీమిండియా 295 పరుగుల తేడాతో భారీ విజయంతో పీజీటీ ట్రోఫీని ఘనంగా మొదలుపెట్టింది భారత్. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ WTC ఫైనల్ బెర్త్పై కొంతవరకు ఆశలైతే కలిగాయి. జనవరి 5, 2025 ఐదో టెస్టులో ఓటమి 1-3తో సిరీస్ కోల్పోవడమే కాకుండా WTC ఫైనల్ ఆశలు అయితే కంప్లీట్ గా గల్లంతైపోయాయి. టీమిండియా కంప్లీట్ గా ఎలిమినేట్ అయింది. అటు భారత ఆటగాళ్లు, ఇటు అభిమానుల ముఖాల్లో తీవ్ర నిరాశ అయితే ఎదురైంది. మరి ఈ మధ్యలో ఏం జరిగింది? వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక స్టార్ ఆటగాళ్లు వైఫల్యంతో జట్టు చేజేతుల పరాభవాన్ని మూట కట్టుకుంది. అలాగే నూతన సంవత్సరం 2025 ఓటమితో టీమిండియా అయితే తమ జర్నీని స్టార్ట్ చేసింది. అవతల జట్టు పటిష్టంగా ఉన్నప్పుడు, పైగా ఆడుతుంది ప్రత్యర్థి గడ్డపై అయినప్పుడు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయాలు దక్కుతాయి. కానీ ఈ ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఈ సూత్రాన్ని కంప్లీట్ గా మరిచిపోయింది. మంచి అవకాశాలను వృధా చేసుకుంది. సిరీస్లో కొన్నిసార్లు పైచేయి సాధించే చక్కటి ఛాన్సులను టీమిండియా వదులుకుంది. అందుకే సిరీస్ను ఘనంగా మొదలుపెట్టినా కూడా పేలవంగా ముగించక తప్పలేదనే చెప్పుకోవచ్చు. తొలి టెస్టులో భారీ విజయం తర్వాత ఇలాంటి ఫలితాన్ని ఎవ్వరూ ఊహించుండరు. గత 2 పర్యాయాలు కంగారు గడ్డపై జయకేతనం ఎగరవేసిన భారత్ ఈసారి ట్రోఫీ సమర్పించుకోవాల్సి వచ్చింది. 2015 సంవత్సరం నుండి అంటే దశాబ్దం నుంచి టీమిండియా దగ్గర ఉన్న BGT ట్రోఫీ ఈసారి ఆస్ట్రేలియాకి సమర్పించుకున్నాం. ఆస్ట్రేలియాలోని పేస్ బౌన్సీ పిచ్చులు సవాళ్లు విసురుతున్నాయని తెలుసు. అయినా భారత ఆటగాళ్ల పోరాట పటిమ ప్రదర్శించలేకపోయారు. ప్రత్యర్థికి కంప్లీట్ గా లొంగిపోయారు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 157 పరుగుల ఆధిక్యం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకునేందుకు రెండో ఇన్నింగ్స్ లో జట్టుకు అవకాశం వచ్చింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ పింక్ బాల్ మ్యాచ్ లో దాసోహం అయిపోయింది. వర్షం కారణంగా మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. లేకుంటే ఆ మ్యాచ్ కూడా టీమిండియా కంప్లీట్ గా ఓడిపోవాల్సిందని మాట్లాడుకోవచ్చు. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి వీరోచిత శతకంతో భారత్ కాస్తో పోరాడింది. తీరా రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి మరోసారి బౌలింగ్ లో బ్యాటింగ్ లో తేలిపోయింది. ఆస్ట్రేలియాని ఒక దశలో 91 పరుగులు 6 వికెట్లకు కట్టడి చేసినట్లు కనిపించినా చివరకు నాదన్ లయాన్ బౌలాండ్ల పోరాటంతో వాళ్ళు ఏకంగా 234 పరుగులకు చేరారు. ఛేదనలో పట్టుదలతో క్రీజులో నిలిచి డ్రా చేసుకోవాల్సింది పోయి చేతులెత్తేసింది. టీమిండియా చివరి 34 పరుగులకు ఏకంగా 7 వికెట్లు అయితే సమర్పించుకుంది. ఇక చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 120 పరుగులు 4 వికెట్లు మెరుగ్గా కనిపించిన జట్టు మళ్లీ పేక మేడలాగా 185 పరుగులు గెలిచేందుకు ఆల్అౌట్ అయిపోయింది. అంటే 60 పరుగుల గ్యాప్ లోనే ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. అయినా బౌలర్లు రాణించడంతో 4 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకోగలిగింది. కానీ రెండో ఇన్నింగ్స్ లో మళ్లీ అదే తడబాటు కనబరిచింది. ఎక్కువ స్కోర్ చేసి ప్రత్యర్థి ముందు లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమైంది. ఛేదనలో చకచక 3 వికెట్లు తీసిన తరువాత కూడా ఆ పట్టు కోల్పోయి పరాజయాన్ని మూట కట్టుకుంది. మరోవైపు వరుసగా 2 సెంచరీలు చేసిన ట్రావిస్ హెడ్ కొరకరాని కొయ్యలాగా మారాడు. ఒకసారి 140 పరుగులు చేస్తే వెంబడి 152 పరుగులు చేశాడు. ఇక స్టీవ్ స్మిత్ ఇండియా అంటేనే రెచ్చిపోవడం మనం చూస్తూనే ఉంటాం. 2 శతకాలతో అదరగొట్టేశాడు. ఇక వీళ్ళని ఆపడం బౌలర్లకు ఆపకపోవడం చేటు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచ మేటి బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడని చెప్పుకుంటాను ఉంటాం. కానీ ఈ సిరీస్ లో మాత్రం అతని బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మన టీమిండియాకి మంచిది. అతను పెవిలియన్ కి చేరటం సంగతి పక్కన పెడితే అవుట్ అయిన ప్రతిసారి ఒకేలా వికెట్ సమర్పించుకోవడమే ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. సిరీస్ లో 9 ఇన్నింగ్స్ లో 8 సార్లు అవుట్ అయిన కోహ్లీ అన్ని సార్లు ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతిని చేసి మరి స్లిప్ లో గానీ కీపర్ గానీ క్యాచ్ అవ్వటం అవుట్ అవ్వటం అలవాటు అయిపోయింది. ఇలా అయితే ఏ బౌలర్నైనా కోహ్లీని అవుట్ చేయగలరని మాజీలు కూడా విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ 23.75 సగటుతో 190 పరుగులే చేసిన ఆఫ్ సైడ్ బంతులను ఆడకుండా ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. 4వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 85 బంతుల పాటు గొప్ప పోరాట ప్రదర్శన చూపించాడు. ఆ తర్వాత బంతికి మళ్ళీ అలాగే అవుట్ అయిపోయి తన గేమ్ మారదంటూ విరాట్ కోహ్లీ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత గంటల కొద్దీ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నా సరే మైదానంలో మాత్రం ఫలితాలు కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్ లో 6.20 సగటుతో 31 పరుగులు చేశాడు. ఈవెన్ ఒక టెస్ట్ క్రికెట్ టీంలో 11వ బ్యాట్స్మెన్ కూడా ఈ యావరేజ్ ఉండదు అనుకుంటా. అలాంటి పూర్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. క్రీజులో నిలబడటమే అతనికి గగనంగా మారిపోయింది. కనీసం ప్రాథమిక అంశాలను అమలు చేయలేకపోయాడు. దీంతో చివరి టెస్ట్ నుంచి పక్కకు తప్పుకోవాల్సిన దుస్థితినైతే రోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. ఇక ఫైనల్ గా జస్ప్రీత్ బుమ్రా ఎంత చెప్పినా తక్కువే. సిరీస్ ఓటమి ఓవైపు బాధిస్తుంటే మరోవైపు బుమ్రా ఫిట్నెస్ ఆందోళన కలిగిస్తుంది. వెన్నుముక గాయం,
శస్త్రచికిత్స కారణంగా 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు అంటే సంవత్సరం పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే గాయం తిరగబెట్టినట్టు కనిపిస్తుంది. గాయం తీవ్రత అధికంగా ఉంది కాబట్టే అతను కీలకమైన చివరి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోయాడు. శరీరాన్ని గౌరవించాలి, దేహంతో పోరాటం చేయకూడదని బుమ్రా వ్యాఖ్యానించడం చూస్తే అతను ముందు జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. కానీ మళ్ళీ పూర్తి ఫిట్నెస్ ఎప్పుడు అందుకుంటాడో స్పష్టత అయితే లేదు. వచ్చే నెల ఫిబ్రవరి 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి అతను కోలుకుంటాడో లేదో చూడాలి. బుమ్రా లేకుంటే జట్టు బలహీనపడడం ఖాయంగా మాట్లాడుకోవచ్చు. ఆస్ట్రేలియాతో సిరీస్లో అత్యధిక వికెట్లు 32 తీసింది జస్ప్రీత్ బుమ్రానే. ఈవెన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేయకపోతే మన దుస్థితి ఏందనేది చివరి టెస్ట్లో తెలిసింది. అలాగే బుమ్రా తీస్తేనే వికెట్లు తీయాలి, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందని చూపించారు. అతన్నే 10సారి జట్టును కూడా ఆదుకున్నాడు. అతనికి సహకరించే బౌలర్ కరువు అయిపోయారు. దీంతో పని భారం అధికమవడంతో ఇప్పుడు పరిస్థితి వచ్చింది. అయితే టీమిండియా ఓవరాల్ గా బీజీటీ లాస్ అవడానికి గల కారణాలు మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.